వెల్కమ్ టు D5 న్యూస్. ఆంధ్ర మణిహారం విశాఖపట్నంపై ఒక వర్గం దుష్ప్రచారం జోరుగా సాగుతుంది. ప్రళయం వస్తుందని, విశాఖ మునిగిపోతుందని, ఒక 5 కిలోమీటర్లు వెనక్కి వెళ్ళిపోతుందని, సముద్రం మింగేస్తుందని, విశాఖ స్టీల్ ప్లాంట్కి ఇక మోక్షం లేదని, ఆశలు వదులుకోవలసిందేనని, అలా చేయడమే విశాఖకు మంచిదని, 33,000 ఎకరాలు మిగులుతాయని, అప్పుడు సముద్రం ముంచేసినా ఇబ్బందులు లేవని, ఇలా రకరకాల కథనాలు వెల్లువలా వస్తున్నాయి. విశాఖలో అసలేం జరుగుతుంది? D5 న్యూస్ ప్రత్యేక కథనం. విశాఖ సాగర అందాలను వర్ణించడం మాటల కందనిది. పట్టణానికి ఆనుకుని ఉండే బీచ్ రోడ్డు, నీలి సముద్రం, దూరంగా లైట్ల వెలుగుల్లో కనిపించే షిప్పులు, సాయంత్రం అయితే చాలు పండగలా మారే వాతావరణం, ప్రజలు, కుటుంబాలు, జంటలు, ప్రేమికులు, పిల్లలు, పెద్దలు, ఇక ఆటలు, పాటలు, కేకలు, అరుపులు, కేరింతలు, ఇలా సందడిగా ఉంటుంది. ఇక తినుబండారాలు, హోటళ్లకు లెక్కే లేదు. ప్రతిరోజు ఎందరో సాగర తీరానికి వస్తుంటారు, అలా సేద తీరుతుంటారు. ఇప్పుడు ఆ ఆనందం ఉండదని అంటున్నారు. సముద్రం విశాఖను మింగేస్తుందని, తీరం వెంబడి కొంత భూభాగాన్ని తనలో కలిపేసుకుంటుందని నెట్టింట తీవ్ర దుమారం రేగుతుంది. బెంగళూరుకు చెందిన సెంటర్ ఫర్ స్టడీస్ సైన్స్, టెక్నాలజీ అండ్ పాలసీ CSTEP తాజాగా ఈ విషయాన్ని పేర్కొందని రాసి పారేస్తున్నారు. విశాఖ ప్రజల్ని అయోమయానికి గురి చేస్తున్నారు. విశాఖపై ఈ తరహా దాడిపై నెట్టింట తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. ఉమ్మడి విశాఖ పరిధిలో 131 కిలోమీటర్ల సముద్ర తీర ప్రాంతం ఉంది. అంతేకాదు, తీరం వెంబడి 43 మత్స్యకార గ్రామాలున్నాయి. వాటిలో 15 గ్రామాల వద్ద తీరం తరచూ కోతకు గురవుతుంది. యారాడ బీచ్, కోస్టల్ బ్యాటరీ, ఆర్కే బీచ్, కురుసుర సబ్మైరన్ మ్యూజియం, చిల్డ్రన్ పార్కు, జోడుగుళ్లపాలెం, ఋషికొండ, మంగమారిపేట, భీమిలి పరిధిలో తీరం ఎక్కువగా కోతకు గురవుతుందని అంటున్నారు. 2014లో హుద్హుద్ తుఫాను సమయంలో ఆర్కే బీచ్ పరిధిలో కిలోమీటర్ల మేర తీరం దెబ్బతింది. అంతేకాని సముద్రం ముందుకు రాలేదు. అయితే అంత పెద్ద తుఫాను వచ్చినప్పుడే ముందుకు రాని సముద్రం ఇప్పుడెందుకు వస్తుందని, ఇవేం దిక్కుమలిన వార్తలంటూ విశాఖ వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ విషయంలో రకరకాల రూమర్లు వ్యాప్తిలోకి వస్తున్నాయి. ఏపీలో కూటమి అధికారంలో ఉన్నప్పటికీ విశాఖ విషయంలో ఎవరు ఏమీ చేయలేరని అంటున్నారు. కేంద్రంలోని బీజేపీ సర్కార్ ఆల్రెడీ ఒక నిర్ణయం తీసేసుకుందని అంటున్నారు. అయితే 20 రోజుల క్రితం కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి ఈ ప్లాంట్ను సందర్శించారు. ఇంతవరకు ఎటువంటి కదలిక లేదు, ఏ స్టేట్మెంటు లేదు. వచ్చారు, చూశారు, వెళ్లారు. మరెందుకు వచ్చారు, ఎందుకు వెళ్లారో ఆ పైవాడికే తెలియాలి. ఇక స్టీల్ ప్లాంట్లో గత నెలలో 1,590 కోట్ల స్టీల్ను విక్రయించారు. పాత బకాయిల జమ కింద 200 కోట్ల రూపాయల వరకు పోయిందని అంటున్నారు. మిగిలిన దాంట్లో పెట్టుబడులు, జీతాలు, వడ్డీలకు పోను కొత్త అప్పులు చేయవలసిన పరిస్థితులు వచ్చాయని అంటున్నారు. అందుకే విశాఖ ఉక్కును ఎవరూ కాపాడలేరనే ప్రచారాన్ని తీసుకొస్తున్నారు. ఒకవేళ విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ఉన్నా అది గుదిబండే తప్ప మరొకటి కాదని అర్థం వచ్చేలా ప్రచారం జరుగుతుంది. దీంతో విశాఖ వాసులు గొల్లుమంటున్నారు. గతంలో వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు విశాఖ రాజధానిగా చేయాలనే ప్రతిపాదన నడిచింది. అప్పుడు రాజధానికి కావలసినంత స్థలం లేకపోవడంతో ఎలాగో స్టీల్ ప్లాంట్ తీసేస్తారు కదా, అలా మిగిలిన స్థలం రాజధాని నిర్మాణానికి సరిపోతుంది కదా అని వైసీపీ పెద్దలు అన్నారంట. ఇప్పుడు మళ్ళీ అదే టాపిక్ నడుస్తుంది. కాకపోతే రాజధాని అమరావతి ఉంటుంది, విశాఖ ఉక్కు ఉండదు. కానీ 33,000 ఎకరాల ప్రభుత్వ స్థలం ఏం చేస్తారో ఎవరికీ తెలియడం లేదని నెటిజన్లు పేర్కొంటున్నారు. కొత్త ప్రభుత్వం వచ్చిన కొత్తలోనే స్టీల్ ప్లాంట్ను లేపేస్తే వచ్చే 5 ఏళ్లకు జనం మర్చిపోతారనే భావనలో బీజేపీ ఉందని అంటున్నారు. సరే, ఇప్పుడు విశాఖపట్నంపై ఇంత తీవ్ర స్థాయిలో విష ప్రచారం సాగుతుంది. మరి ప్రజలు, నెటిజన్లు ఏమంటున్నారంటే, ప్రళయం వస్తుందో రాదో ఎవడికి తెలీదు. కానీ మీడియా కథనాలు, నెట్టింట పోస్టింగులు చూస్తుంటే దానికన్నా ముందు మీరే విశాఖ వాసుల్ని చంపేసేలా ఉన్నారు. దయచేసి వాటిని ఆపండి అని తిట్టిపోస్తున్నారు. ఈ సమస్త భూమండలం మీద 3 వంతులు సముద్రమే ఉంది. మునిగితే అంతా మునుగుతుంది. ఒక్క విశాఖే ఎందుకు మునుగుతుంది?
సముద్రుడు ఏమైనా వచ్చి మీ చెవిలో చెప్పాడా, లేక ఆకాశవాణి పలికిందా? లేదంటే భారత శత్రు దేశాలు మీ ప్రజలను అలర్ట్ చేయండి, విశాఖ మునిగిపోతుందని చెప్పాయా? ఏదో ఒకటి చెప్పి చావండి, ఎందుకీ ఊకదుంపుడు వార్తలంటూ సీరియస్ అవుతున్నారు. ఏం జరుగుతుందో తెలియదు కానీ అంతా కలిసి విశాఖ బ్రాండ్ను మాత్రం సర్వనాశనం చేస్తున్నారని సీనియర్ సిటిజన్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల విభజన తర్వాత ఆంధ్రకి అలంకారంగా ఒక బ్రాండ్గా విశాఖపట్నం మారింది. అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతూ ఒక మహానగరంగా మారే స్థాయికి చేరుకుంటుంది. ఈ పరిస్థితుల్లో విశాఖపట్నంపై నెట్టింట జరుగుతున్న దుష్ప్రచారాన్ని ఆపమని మేధావులు కోరుతున్నారు. ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవాలని అంటున్నారు. ఇకపోతే మరోవైపు కూటమి ప్రభుత్వంపై కూడా తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. మరి ఎవరు దీనిని ఆపుతారో చూడాల్సిందే.